నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి ప్రతిరోజు. వార్తల్లోకెళ్ళిపోతే 2 నెలల్లో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఊపందుకోనుంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కసరత్తులు చేస్తుంది. అప్పటి వరకు రాత పరీక్షల తుదికీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత 2 నెలల్లో 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. వీటి ద్వారా 18,000కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే 2023 ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు లేట్ అయినాయి, రద్దయినాయి కూడా. ఆ తర్వాత మళ్ళీ నిర్వహించిన టెక్నికల్ సమస్యల కారణంగా ఎటు కాకుండా అయిపోయినాయి. ఎట్టకేలకు ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా భ్రష్టు పట్టిన టీఎస్పీఎస్సీని కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. 10 నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితాలు వెల్లడి. ఇప్పటికే జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించనున్నారు. మరోవైపు ఏఈఈ పోస్టులకు సంబంధించి జనరల్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి కాగానే తుది ఫలితాలు వెల్లడించనున్నారు. ఏఈ పోస్టులకు సంబంధించి తుది ఆన్సర్ కీని టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందులో ఇంటర్ విద్యా విభాగంలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం రోజుల్లోనే కీ వెల్లడించాలని భావిస్తోంది. వారం 10 రోజుల్లో జేఎల్ రిజల్ట్స్ వాటికి ఇస్తారంట. ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు అవకాశం లేకుండా ఉండేందుకు కమిషన్ తగు కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించే సమయంలోనే నిర్ణయించిన సమాధానాన్ని ప్రిలిమినరీ ఆన్సర్ కీగా ఇచ్చేవారు. ఆన్సర్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీంతో పరిశాన్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తుంది ఇప్పుడు. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపుగా తగ్గిపోతున్నాయి. అప్పటికీ ఏమైనా ఉంటే మరోసారి పరిశీలించి తుదికి వెలువరిస్తుంది. జేఎల్ పోస్టులకు సంబంధించి ఈ వారం 10 రోజులలో అయితే మనకు ఒక కన్ఫర్మేషన్ రానుంది. ఇకపోతే హిందీ ఉపాధ్యాయ అభ్యర్థులకు న్యాయం చేయండి అని చెప్తున్నారు. 25 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. సీఎం రేవంత్ను కలిసిన హిందీ పండిత పరిరక్షణ సమితి జీవో నంబర్ 141పైని యథాతథంగా అమలు చేయాలని, హిందీ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిగణలోకి తీసుకోవాలని, కటాఫ్ తేదీని ప్రకటించాలని కోరారు. హిందీ విద్వాను, మధ్యమ, విశారద్ హిందీ ధ్రువపత్రాలతో తాము హిందీ ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశామని వివరించారు. హిందీ విద్వాను, మధ్యమ కోర్సులకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని గుర్తు కూడా చేశారు. ఆ ధ్రువపత్రాలపై 2013 ఎల్పీ సెట్ కౌన్సిలింగ్ సమయంలో వివాదం ఏర్పడితే ఆనాటి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిందని తెలిపారు. వాటిని పూర్తి స్థాయి డిగ్రీ ధ్రువపత్రాలుగా పరిగణించడం కానీ హిందీ చదువుల నిమిత్తం మాత్రమే పనికొస్తాయని నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. డిఎస్సి హిందీ ఉపాధ్యాయ పోస్టులకు వారు అనర్హులు అంటూ ప్రకటించలేదని వివరించారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం తెచ్చిన జీవో 25 వల్ల సుమారు 30,000 మంది హిందీ ఉపాధ్యాయ అభ్యర్థులకు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల హిందీ ఉపాధ్యాయ పోస్టులకు పాత నిబంధనలతో 1:2 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా తమను ఎంపిక చేయాలని కోరారు. డిఎస్సి హిందీ ఉపాధ్యాయ పోస్టులకు విద్వాన్, విశారద ధ్రువపత్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. టెట్కి 1,66,475 దరఖాస్తులు. సోమవారం ఒక్కరోజే 17,000 చిల్లర దరఖాస్తులు వచ్చినాయి. ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో స్వీకరణ. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు ఉంటాయి. ఒకసారి చూసుకోండి. 10 మూల్యాంకనం పూర్తి. అమరావతి నుంచి మనకు ఎవాల్యుయేషన్ అయిపోయింది. రిజల్ట్స్ తొందరలోనే ఇస్తారు. కేంద్రంలో జూనియర్ ఇంజనీర్ కొలువులు మనకు
డిప్లొమా తర్వాత బీటెక్ ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మనకు ఇంకో వీడియో ఉంటుంది, దాంట్లో చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 18. ఎగ్జాము పేపర్ 1కి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది జూన్ 4 నుంచి 6 వరకు. ఇకపోతే విద్యా ఉద్యోగ సమాచారం ఐఐఎస్సి బెంగళూరులో బీఎస్సీ రీసెర్చ్ ప్రవేశాలు ఐసార్ యాప్టిట్యూడ్ టెస్ట్ తోటి అడ్మిషన్లు ఇస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7/5. వెబ్సైటు IISc.ac.in అడ్మిషన్స్. CITD హైదరాబాద్ డిప్లొమా కోర్సులు ప్రవేశాలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఇది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే డిప్లొమా కోర్సులు ఇవి వచ్చే నెల 26 లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్లో, తర్వాత ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వచ్చే నెల 20 లాస్ట్ డేట్, ఎగ్జాము 26. ఇకపోతే దీనికి సంబంధించిన వెబ్సైటు CITD ఇండియా. నైసార్ భువనేశ్వర్లో MSc ప్రవేశాలు. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ 10/4 ఈ నెల 10. ఎగ్జామ్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఇది జాము జస్ట్ ద్వారా ఇస్తారు. ఇకపోతే నైసార్ భువనేశ్వర్లో PhD ప్రవేశాలు. లాస్ట్ డేటు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 30. నైసార్ AC.in. 25లోగా ఇంటర్ ఫలితాలు మన తెలంగాణ నుంచి ఈ నెల 25లోగా రిజల్ట్స్ ఇస్తారంట, అన్నీ పూర్తయినాయి. ఇకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ బాడీ ఇది. BSc టెక్స్టైల్స్, BSc టెక్నికల్ టెక్స్టైల్స్, BSc టెక్స్టైల్ అండ్ అపరల్ డిజైన్, BBA టెక్స్టైల్ బిజినెస్, PG ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది, జాయిన్ అయితే స్కాలర్షిప్ కూడా ఉంటుంది SC STలకు. తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లో సంప్రదించవచ్చు. మెయిల్ ID కూడా ఇచ్చారు, వెబ్సైటే ఇది. ఇకపోతే IIT బిలాయ్లో MTech. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 17. నైపర్ మెహాలీలో టీచింగ్ పోస్టులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే దరఖాస్తుల చివరి తేదీ మే 6. నైపర్ gov.in. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో అప్రెంటిస్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18. CLW ఇండియన్ రైల్వేస్ gov.in వెబ్సైట్. రైట్స్లో ఇంజనీర్ టీమ్ లీడర్ ఖాళీలు మొత్తం 31 ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది? ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 16. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో SI కానిస్టేబుల్స్. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మొత్తం ఖాళీలు 4660 ఉన్నాయి. మనము సికింద్రాబాద్ రీజియన్ కిందికి వస్తాం. దరఖాస్తులు ప్రారంభం ఈ నెల 15 నుంచి స్టార్ట్ అవుతాయి. చివరి తేదీ మే 14. RPF ఇండియన్ రైల్వేస్ gov.in RPF వెబ్సైట్. IACSలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఇన్ సైన్స్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 13. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తేదీలు జూన్ 16 నుంచి. వెబ్సైట్ IACSRESE.in వెబ్సైట్. రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ఉపాధి కోర్సులు. దీంట్లో నిన్న కూడా చూసినాం, అన్ని విధాల ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి. 4 నెలల కోర్సులు అర్హత. ఇట్లా 5 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి, తర్వాత 3 నెలలు కూడా ఉంటాయి. ముఖ్య సమాచారం ఇట్లున్నాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లో సంప్రదించవచ్చు. వెబ్సైటు ఇది. కాకపోతే తెలంగాణ మొత్తం నుంచి తీసుకుంటారా లేకపోతే ఇదే డిస్టిక్లో వాళ్ళకి తీసుకుంటారా అనేది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 12. 28న పరీక్ష. విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి. మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఇవో మంచి సబ్జెక్టులు ఉన్నాయి. TSRDC సెట్ gov.in వెబ్సైట్. ఇది కూడా అదే. గురుకులాలు ఉపాధికి మార్గాలు. ఇది కూడా ఇంటర్. దీంట్లో వొకేషనల్ కాలేజీలు కూడా ఉన్నాయి అందుబాటులో. వృత్తి విద్యా కోర్సులు, ఉద్యోగ ఉన్నత విద్యా అవకాశాలకు దరఖాస్తులకు 12 చివరి తేదీ. ఏమేమి ఉన్నాయి? ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ. ఇట్లా ఎంత మంచి కోర్సులు అంటే వైద్య రంగంలో కూడా వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫిజియోథెరపీ, తర్వాత BSc నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇట్లున్నాయి. ప్రవేశాలకు అర్హతలు, ఎంపిక. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులై ఉండాలి. మొన్న ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ఏఎస్ తెలంగాణ వెబ్సైట్. ఇంటర్లో అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులు ఏమేమి ఉన్నాయంటే ఇవి: అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఇవి మనం బయట చదివితే మస్తు కాస్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ అది ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ డేట్ దరఖాస్తుకు 12 ఈ నెల. రేపు ఎల్లుండి నీట్ దరఖాస్తు గడువు. డేట్ అయిపోయింది, కాకపోతే మళ్ళీసారి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. రేపు ఎల్లుండి లాస్ట్ డేట్లు ఇచ్చారు. 12 వరకు గురుకుల డిగ్రీ దరఖాస్తులు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేశారు. యూపీఎస్సీ టీశాట్ దరఖాస్తుల గడువు పెంపు ఈ నెల 12తో అయిపోతుంది, కాకపోతే ఇంకో 22 వరకు కూడా స్టడీ సర్కిల్ వాళ్ళు పెంచారు. మైనారిటీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. TMREIS తెలంగాణ CGG.gov.inలో సంప్రదించవచ్చు. నోటీస్ బోర్డు అలింకో కేంద్రాల్లో వివిధ పోస్టులు ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 16/4. నైపర్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఈ పోస్టులు ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి 17/4. నిట్ దుర్గాపూర్లో టీచింగ్ ఫ్యాకల్టీ. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చేరుతుంది 30. ఇకపోతే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ హ్యాండ్ మ్యాన్, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఇంటర్వ్యూలు ఉన్నాయి 16, 17, 18, 19 డెహ్రాడూన్లో. వెబ్సైట్ AIASL. ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టు పెంచుకుంటారా డిప్లొమా కోర్సులు ఇవి. ఇంతకుముందు మన వొకేషనల్ కోర్సులు, ఇప్పుడు డిప్లొమా కోర్సులు చూడండి. దీనికి అన్ని ప్లాస్టిక్ పై ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన మీరు డిప్లొమా చేసుకోవచ్చు. అందరూ ఇంటర్లో చదివితే మొత్తం లాస్ట్కి ఇటు కాకుండా అవుతాం కాబట్టి ఇలాంటి డిప్లొమా కోర్సులు చదవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 31. వెబ్సైట్ CIPET.gov.in. ఇకపోతే ACT అప్రెంటిస్ పోస్ట్ ఇన్ CAW చిత్తరంజన్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకు 18/4. AP PG సెట్ మనకు పీజీ కోర్సులు MA, MCOM, MSc, MCJ, MBA, లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్, MPED, MSc ఇవన్నీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే లేట్ ఫీజు లేకుండా వచ్చే నెల 4 తారీఖు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 10th జూన్ నుంచి ఉంటాయి. వెబ్సైట్ ఇది. గురుకుల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు 12 వరకు గడువని ఇచ్చారు. మళ్ళీసారి అలింకో కేంద్రాల్లో వివిధ పోస్టులు ఇందాకనే చూసినాం. నైపర్లో టీచింగ్ పోస్టులు. చికెన్ పాక్స్తో చిన్నారుల విలవిల. కొంతమంది వ్యాక్సిన్ వేయించక ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీజిల్స్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేపియండి. వ్యాక్సిన్ వేయించడం మంచిది. MAR మిజిల్ మండ్స్ రెబుల్లా వ్యాక్సిన్ వేయించడంతో తట్టు చికెన్ పాక్స్ అంటే అమ్మతల్లి వంటివి రావు. పిల్లలకు 12 నుంచి 15 నెలల లోపు 1 డోసు, 4 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు మరో డోసు వ్యాక్సిన్ వేయించాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయించే విషయంలో ప్రత్యేక కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు తెలిపారు. మరి లక్షణాలు ఎట్లుంటాయంటే జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్ళు ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్యం అందించాలి. తట్టు సోకిన వారిలో లో జ్వరం ఎక్కువగా ఉంటుంది. వారం నుంచి 2 వారాల వరకు పిల్లలపై ఆ ప్రభావం ఉంటుంది. దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి ఇతర పిల్లలకు వ్యాపించే అవకాశం ఉంది. లక్షణాలు కనిపించగానే తగిన జాగ్రత్తలు తీసుకొని వైద్యులను సంప్రదించాలి అని ఇచ్చారు. సిటీలో స్క్లారెట్. గ్రేటర్ హైదరాబాద్లో వ్యాపిస్తున్న జ్వరం లక్షణాలు పిల్లలతో పాటు పెద్దల్లోనూ కనిపిస్తున్న వైద్యం. ఆలస్యం వద్దు, సత్వరమే చికిత్స అవసరం అని చెప్తున్నారు. మరి స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా స్క్లారెట్ ఫీవర్కు కారణమవుతుంది. సాధారణంగా 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలై ఈ వ్యాధికి గురవుతుంటారు. ఇది శారీరక స్పర్శల ద్వారా, శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారితో ఆహారం లేదా పానీయాలు పంచుకుంటే కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రధానంగా పిల్లల సమస్య అయిన నగరంలో పిల్లలతో ఎక్కువగా సన్నిహితంగా ఉండే తల్లిదండ్రులు కూడా దీని బారిన పడుతున్నట్లు తెలిసింది. మరి లక్షణాలు ఎట్లుంటాయి? తీవ్రమైన గొంతు నొప్పి, 101 డిగ్రీల కంటే ఎక్కువ శరీరపు టెంపరేచర్, వికారం, కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి, శరీరం నొప్పి, గులాబీ, ఎరుపు దద్దుర్లు, చర్మం ఇన్ఫెక్షన్. ఇవే కాకుండా ఇసుక అట్టను పోలిన విలక్షణమైన దద్దుర్లు దీని ప్రధాన లక్షణం. ఈ విజలుత చేతులు, కాళ్ళపై కనిపించి ఆ తర్వాత కడుపు, ముఖంతో సహా శరీరం అంతటా వ్యాపిస్తాయి. అంతేకాక పిల్లలు చిన్న ఎర్రటి మచ్చలతో కూడిన స్ట్రాబెర్రీ నాలుక కూడా కనిపిస్తుంది. చికిత్స తప్పనిసరి. నివారణ
ఇగో ఇట్లుంటుంది. డాక్టర్లను సంప్రదించాలి. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇకపోతే ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా మనకు మళ్ళీ మొదటికే వస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్లలో పైసలు రావు, గుర్తుపెట్టుకోండి. ఇగో కుటుంబం బలి. 3 ఏళ్ల కుమారుడు భార్యకు విషమిచ్చి భర్త ఆత్మహత్య. ఎవరు ఏమవుతారు అనేది జర గుర్తుపెట్టుకోండి. డబ్బులు రావన్లా గ్యారంటీ నేను ఇస్తాను అన్నమాట. 100 రూపాయలు 1000 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఇక వస్తే 100 రూపాయలు వస్తాయి, తర్వాత 1000 రూపాయలు దుబ్బేసుకుంటారు. నగరవాసి ఎందుకు నిరాసక్తి? ఎలక్షన్లలో ఓటేస్తలేరు, జర ఓటేయ్యి. మనం ఓటేస్తే మంచి ప్రభుత్వాలు వస్తాయి. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. మీకు నచ్చినాయి అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు హెల్ప్ అయితే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.